హలో మై డియర్ గ్రేట్ పీపుల్, వెల్కమ్ టు డియర్ డిపిఆర్. సో ఇవాళ అయితే మనం బ్యాచులర్ చికెన్ ని రెడీ చేయడానికి ట్రై చేస్తామండి. బ్యాచులర్ చికెన్ ని రెడీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ అండ్ చికెన్ మసాలా, సాల్ట్, పసుపు అండ్ కారం, ఒక టమోటా, 2 ఉల్లిపాయలు, ఒక చాకు దీనికి కూరలో వేస్తారనుకున్నారేమో. ఈ బ్యాచెస్ మనం వేస్తానని కూరలో కదండి. ఈ ఆనియన్స్ ప్లస్ టమోటా కోసి సో ఫైనల్ గా నేను మార్కెట్కి అయితే వెళ్ళేసి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చానండి. హాఫ్ కేజీ చికెన్ లోకి 1 టీ స్పూన్ ఉప్పు అండ్ 1 టీ స్పూన్ కారం అండ్ కొంచెం సరిపడా పసుపు, ఎవరెస్ట్ మసాలా అయితే చివరిలో వేసుకుంటామండి. అంత అయ్యాక అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను చెప్పినట్టు ఈ చికెన్ కి ఉప్పు, కారం, పసుపు అన్ని వేసి బాగా మిక్స్ చేసి సచిన పొడికి మంట పట్టకుండా ఉండాలని చెప్పి దీన్ని తీసుకొని పోయి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి మనం తీసుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటా తీసుకుని సైజ్ ఉల్లిపాయలు మాత్రం ఇలా బాగా సన్నగా చాప్ అయితే చేసుకోవాలి. సో కారం మండుతున్న కొన్ని అయితే బాగా సల్లబెట్టి ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి మనం అయితే ఇందాక తరుక్కున్నటువంటి సన్నటి ఆనియన్స్ ప్లస్ టమోటా, నూనె, సో తగినంత నూనె అయితే వేసుకోవాలి. సో ఇది బాగా కొంచెం లైట్ గా వెచ్చబడ్డాక మనం అప్పుడు దీంట్లో ఒక ఆనియన్స్ ప్లస్ ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం టమోటాలను అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో ఆనియన్ కొంచెం లైట్ దోరగా వేగినప్పుడు ఒక కప్పు టమోటా వేసేసి వీటిని బాగా టమోటా వేసుకొని కలపెట్టుకుంటే ఇంకా మనకు ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఉంటాయి, ప్లస్ ఇవి బాగా జ్యూసీగా తయారవుతాయి. సో ఇవి కొంచెం మగ్గినాక కొంచెం అట్లా ప్లేట్ పెట్టుకున్నాం, అట్లా కొంచెం మగ్గాక మనం చికెన్ అయితే తీసుకొని వేసుకోవచ్చు. సో టమోటా అండ్ ఆనియన్స్ అయితే ఇలా అయితే బాగా మగ్గాయి. సో మనం దీంట్లోకి అయితే ఇప్పుడు బాగా ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నటువంటి టెండర్ చికెన్ అయితే దీంట్లో వేయబోతున్నాం. సో ఇలా వేసిన చికెన్ అయితే మనం బాగా కలబెట్టుకొని దీన్ని దగ్గరగా మూత పెట్టుకొని నీళ్ళు పోసుకోకుండా కాసేపు అయితే మనం లైట్ ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. సో 5 మినిట్స్ ఆగి అయితే మూత తీసుకొని చూస్తాం. చూడండి, నేనైతే కొంచెం కూడా నీళ్ళు పోయలేదు, బట్ స్టిల్ చికెన్ చుట్టూ వాటర్ అయితే ఎలా వచ్చే చూడండి. సో ఇదైతే చాలా చిక్కగా అయితే కనపడుతుంది మనకి. ఇప్పుడు దీన్ని బట్టి ముక్క ఉడకడానికి ఎన్ని నీళ్ళు కావాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం కావాలో మొత్తం మనం చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి దించేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ అటువంటిది ఫుల్ రెడీ అయిపోతుంది. సో తగిన నీళ్ళు పోసుకున్నాక ఉప్పు కారం చూసుకొని మనమైతే ఇంకా ప్లేట్ పెట్టేసుకున్నాం. ఒక 15 మినిట్స్ ఆగాక మనం ఒక చికెన్ గరం మసాలా వేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత మనం కర్రీ మీద మూత తీసి అయితే చూసాము. సో ముక్క అయితే బాగా ఉడికింది, మీరు చూడొచ్చు, చాలా చిక్కగా కూడా ఉంది. సో ఇంకో కొంచెం మనకి టేస్ట్ రావడానికి సో నేను చికెన్ మసాలాని అయితే అప్లై చేస్తున్నాను. జస్ట్ తగినంత చికెన్ మసాలా వేసుకుంటాం, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని 5 మినిట్స్ అలా గ్యాస్ మీద 5 to 10 మినిట్స్లో పట్ల ఉంచేసి మనం కనుక దీన్ని ఆపేసుకుంటే చాలు. బ్యాచులర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం దీని అయితే మనం ప్లేట్లో తీసుకొని ఒక ముక్క అయితే అలా టేస్ట్ చూసేసి మీకు చెప్తాను ఎలా ఉందో. సో కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక ముక్కనైతే ఒక పీస్ అయితే తీసుకొని టేస్ట్ కొన్ని చూస్తున్నాను ఎట్లా ఉందో. వావ్, అమోఘం, సూపర్ పని.